బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాంకాంగ్ చైనాలో వీఫా తుఫాన్ బీభత్సం సృష్టించింది. అయితే దీని కారణంగా అక్కడ భారీ స్థాయిలో అంటే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచాయి. చూస్తుండగానే చాలా మంది జనం కూడా కొట్టుకుపోయారు. సో దీంతో చైనా అదేవిధంగా హాంకాంగ్ అంతటా కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఒక్క హాంకాంగ్లోనే ఏకంగా 400కు పైగా ఫ్లైట్స్ని కూడా రద్దు చేయడం జరిగింది. సో దీంతో కంప్లీట్గా కూడా హాంకాంగ్లో విధ్వంసకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. విక్టీవీ స్క్రీన్ పైన అక్కడ ఒక రిపోర్టర్ ఆ దృశ్యాలను రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అయితే హాంకాంగ్ చైనాలో వీఫా తుఫాన్ బీభత్సం సృష్టించింది, విధ్వంసం సృష్టించింది. భీకరమైన గాలులు వీచాయి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయితే చూస్తుండగానే చాలా మంది జనం కూడా కొట్టుకుపోయారు. ఇక హాంకాంగ్లో అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఏకంగా 10వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఒక్క హాంకాంగ్లోనే 400 విమానాలు కూడా రద్దు చేశారు. దాదాపు ఈ తుఫాన్ ప్రభావం 2 లక్షల మందికి పైగా ప్రభావం చూపించింది. ఇక సౌత్ కొరియాలోనూ కుండపోత వర్షం కురుస్తుంది. దాదాపు ఇప్పటికే 30 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. అయితే గత వారం కూడా మనం చూసాం ఏ రకంగా చైనా, నేపాల్, పాకిస్తాన్ను వరదలు ఏ రకంగా ముంచెత్తాయో మనం చూసాం. అయితే ఇప్పుడు చైనాలో ఏకంగా వీఫా తుఫాన్ విధ్వంసం సృష్టించింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి ఆ గాలులు ఏ రకంగా వీస్తున్నాయో మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. అంటే మనుషులు భూమిపైన ఆగలేకపోతున్నారు, కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ చూడండి, ఒక బాబు ఎలా కింద పడ్డాడో చూడండి. జనాలు అసలు కంట్రోల్ లేకుండా గాల్లోనే కొట్టుకుపోతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. వీఫా తుఫాను చైనాలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అయితే పొరుగున ఉన్న హాంకాంగ్ పైన ఇది విరుచుకుపడి విధ్వంసానికి కారణమవుతోంది. హాంకాంగ్, షెన్జాన్ అదేవిధంగా మకావోలా నుంచి బయలుదేరిన అత్యధిక విమానాలు రద్దు కాగా అనేక సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఒక్క హాంకాంగ్లోనే ఏకంగా 400 విమానాలు రద్దు కావడంతో 80,000 మందిపై దీని ప్రభావం చూపించింది. ఇక పలు హై స్పీడ్ రైళ్లు కూడా రద్దయ్యాయి. అత్యంత ప్రమాదకర పరిస్థితిని సూచించే 10వ నంబర్ హెచ్చరికని కూడా హాంకాంగ్లో జారీ చేశారు. తుఫాన్ కన్నా ఏకంగా ఈ తుఫాన్ కన్ను ఏకంగా నగర దక్షిణ భాగం మీదుగా పయనించినప్పుడు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. దీంతో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. ఇక డిస్నీల్యాండ్ సహా వినోద పార్కులన్నీ మూసివేశారు. దక్షిణ కొరియాను ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కొరియాలో కంప్లీట్గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వివిధ ఘటనల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక చుంగ్చియోంగ్ ప్రావిన్స్లో ఒక అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు భారీగా చేరడంతో ఒక కారులో చిక్కుకున్న 3 అందులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక 4 రోజుల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక తుఫాను ఆదివారం సాయంత్రం తీరాన్ని దాటింది. నార్మల్గా 18 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షం కురిస్తేనే మన హైదరాబాద్లో ఇక మరిన్ని మెట్రో సిటీస్లో కూడా
కంప్లీట్గా జనజీవనం అంతా స్తంభించిపోతుంది. అలాంటిది 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే నిజంగా ఒక ప్రళయంలాగా అక్కడ అలాంటి దృశ్యాలు నెలకొంటాయి. ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయంటే అక్కడ మన దృశ్యాల్లో చూసాం ఏ రకంగా జనాలు ఆ గాలికి కొట్టుకుపోతున్నారు మనం చూసాం. చాలామంది కింద పడిపోతున్నారు. అయితే ఈ రకంగా వివిధ కారణాల కారణంగా 17 మంది చనిపోయారు. ఇక ఒక అపార్ట్మెంట్లోని సెల్లార్లో వరద నీరు భారీగా వచ్చి చేరడంతో అక్కడ కారులో ఉన్న 3 వ్యక్తులు కూడా చనిపోయారు. ఎస్, ఒకసారి చూడండి. అయితే చైనా, హాంకాంగ్ ఇక మరికొన్ని ప్రదేశాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఏకంగా ప్రమాద హెచ్చరికలు, అత్యంత ప్రమాద హెచ్చరికలు జారీ చేసే 10వ నంబర్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారంటే ఆ ప్రమాద స్థాయి ఏ రకంగా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు 2 విజువల్స్ కనిపిస్తున్నాయి 2 బాక్సెస్లో. ఎస్, అక్కడ చూడండి ఒకసారి ఆ డోర్ చూడండి, గాలికి ఏ రకంగా మూవ్ అవుతుందో. అండ్ అక్కడ ఒక ఆవిడ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక బాబు కూడా గాలు ఎగిరి కింద పడ్డాడు. తన తల్లి కూడా అక్కడే కింద పడింది. మరొక కుటుంబ సభ్యులు కూడా ఆ గాలికి కొట్టుకోపోకుండా ఒక కార్నర్ కింద నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ రకంగా అక్కడ విధ్వంసకరమైన దృశ్యాలు నెలకొన్నాయో కూడా మనము ఈవెన్ ఊహించుకోలేము. చూడ్డానికే అంత భయంకరంగా ఉంటే అక్కడ స్థానికంగా ఉన్న అక్కడ డోర్ చూడండి ఒకసారి, గాలికి ఏ రకంగా ఊగిపోతుందో. అండ్ చాలామంది కూడా కింద పడిపోతున్నారు. అంటే వాళ్ళపైన వాళ్ళకు కంట్రోల్ లేదు. అంటే ఎంత జోరున గాలి విచ్చి ఉంటుందో మనము ఊహించుకోలేము. అంత భయానక దృశ్యాలు అక్కడ నెలకొన్నాయి. అయితే చైనా అదేవిధంగా హాంకాంగ్ లో విధ్వంసకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత వారం రోజుల క్రితం కూడా మనం చూసాం పాకిస్తాన్, చైనా, నేపాల్లో ఏ రకంగా వర్షాలు కురిశాయో, ఎంతమంది చనిపోయారు. అంటే చాలామంది పోలీస్ వాళ్ళు కూడా నేపాల్ ఇంకా చైనా దగ్గర సంభవించిన అకాల వర్షాల కారణంగా వరదలు వచ్చి చాలామంది చనిపోయారు కూడా. ఏకంగా పోలీస్ ఆఫీసర్స్ కూడా చనిపోయారు. సో ఇప్పుడు ఏకంగా ఇక్కడ బీజింగ్ వీఫా తుఫాన్ చైనాలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో ఫ్లైట్స్ రాకపోకలకు సంబంధించి కూడా తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఇక పొరుగున ఉన్న హాంకాంగ్ పైన ఈ తుఫాన్ విరుచుకుపడింది. దీంతో హాంకాంగ్లో కూడా విధ్వంసకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. హాంకాంగ్, షెంజాయిన్ అదేవిధంగా మకావోలా నుంచి బయలుదేరిన అత్యధిక విమానాలు రద్దు కాగా అనేక సర్వీసులు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఒక్క హాంకాంగ్లోనే 400 విమానాలు రద్దు అవ్వడంతో దీని ప్రభావం 80,000 మంది పైన పడింది. అయితే పలు హై స్పీడ్ రైళ్లను కూడా రద్దు చేశారు. ఇక అత్యంత ప్రమాదకర పరిస్థితిని సూచించే 10వ నంబర్ హెచ్చరికను కూడా హాంకాంగ్లో జారీ చేశారు.